హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. నేనైతే 5:30కి లేచాను, పూజ చేసుకున్నాను, అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది అనమాట, ఒక పక్క అయితే చాయ్ పెట్టాను మా సార్కి. ప్రస్తుతానికైతే ఇది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సౌండ్ తగ్గించండి. ఏమండి చెత్త అతనికి ఈరోజు డబ్బులు ఇవ్వాలండి, చేంజ్ లేదు. వేసుకుంటాడు మనకి వచ్చాడంటే. ఇప్పటికే లేట్ అయిపోయింది. మొన్న 500 తీసుకొని వెళ్తే చేంజ్ లేదనేసి రిటర్న్ పంపించాడు పిల్లలతో. మన తప్పేం లేదులే. లెమన్ వాటర్. ఎంతమంది అయితే పొట్ట తగ్గాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లెమన్ హనీ కలిపి మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. డైలీ తాగుతున్నాను నేను. చూద్దాం, నాకైతే కొంచెం కనిపించింది. చూద్దాం, కొంచెం కనిపించిందంటే కొంచెం తేడా కనిపించింది అన్నమాట. కాలు దండం పెట్టను, కాలు పట్టుకొని ఇలా లాగేస్తాను. మా అమ్మ అయితే స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ విష్ణుమూర్తిలా పడుకుంటుంది అనమాట, సిగ్గు లేకుండా. చూడు నవ్వుతుంది అలాగా. అదేనమ్మా. ఇక నేనైతే ఆనపకాయ పట్టుకున్నాను. ఆనపకాయ పులుసు చేయడానికి బాగుంటుంది. ఆనపకాయ పులుసు చాలా బాగుంటుంది. ఏమి 7 అయింది కదా, ఎంతసేపు అయిపోద్ది. ఇప్పుడు చేస్తావా అట. ఏం తింటుందో పిల్ల మరి, మా తెలుసు. ఈరోజైతే సొరకాయ పులుసు అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదండి సొరకాయ పులుసు. ఇంట్లో కారం కొట్టినట్టుంది, ఘాట్లో సౌండ్ తగ్గించినాను. ఎంతసేపు కూర్చుంటావు పండు? గంట అయింది నువ్వు కూర్చొని. గంట అయింది కూర్చొని. ఏంటి పప్పు ఉందా? పప్పు ఉంది. నీకు కలిపేసి పెట్టాలా నాన్న? అట్నుంచెళ్ళు. బ్రౌన్ రైస్ ఎప్పుడు మిగిలిపోవడం అలా మిగిలిపోవడం అంటే ఎక్కువ పెట్టేస్తున్నాం. అంటే మాకు మిగిలింది పార్సల్ కొంచెం పెట్టేసి ఈవినింగ్ టైంలో పెట్టేస్తాను. మా స్టిక్కర్ లేదా నా మొక్కకి? ఏం బ్యాగ్ నాన్న? పాపం. ఇస్తాను. అన్నీ తీసుకున్నారా? తీసుకున్నాం కదా, షూ వేసుకున్నాం. అయిపోయింది, 19 అయిపోయింది. అయిపోయింది అన్న. ఎదురు లేకపోతే వెళ్ళకపోతే వెళ్ళడు. ఎదురు వెళ్ళాలి, పెద్ద వెళ్ళాలి. బాయ్. నువ్వు చెయ్యి. చేస్తాను. ఈరోజు 2 రకాలు నీకు చేస్తాను, సరేనా? స్వీట్లు పిచ్చాడు. బాయ్. అయిందా మేడం? ఉతికిని వేయి కీర్తి, సాసులు ఫ్రెష్ ఉన్నాయి.
ఇంకేం కావాలి? రావాలా? ఇది చూడు చూడు ఏమైంది? 1 రోజులే కదా అయిపోయింది. బాయ్. వెనకాల టాప్ దించి కీర్తి. స్టార్ట్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. ఫస్ట్ మా వారు వెళ్ళారు, తర్వాత మా అబ్బాయి వెళ్తాడు, తర్వాత మా అమ్మాయి వెళ్తుంది అనమాట. ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయాడా తమ్ముడు? ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మా అమ్మాయి వెళ్తుంది. మా మావాడు చాలా ఫాస్ట్గా ఉంటాడు. పోయారండి అందరూ. ఇంకా మన డ్యూటీలో మనం జాయిన్ అయిపోవాలన్నమాట. ఏముంటుంది మన డ్యూటీ? ఇదండి అక్కడే అన్నీ పెట్టేశాను అనమాట. వాళ్ళు వెళ్ళే టైంకి మొత్తం అన్నీ ఉన్నాయి. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం బట్టలు ఉన్నాయి చేతితో తడపాల్సినవి, బట్టలు కూడా తడపాలి. ఎండ అయితే ఈరోజు ఎక్కువ లేదు పెద్దగా. ఎండ లేకపోయినా ఉబ్బదేస్తుంది బాగాను. గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. ఇవ్వండి సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అబ్బో రచ్చ రంబోలాగా ఉంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ముందు ఫ్రెష్ అవుతాను, కొంచెం జావ తాగుతాను. జావ తాగితే కానీ మనకు ఎనర్జీ రాదు. ఈ సౌండ్ ఫ్యాన్ సౌండ్ పెద్ద గాలివాన వచ్చినట్టేనండి బాబు. బర్రమని సౌండ్ వస్తుంది. స్కూల్కి వెళ్ళే వరకు హడావిడి బాబోయ్. టైం అయిపోతుంది అని ఒకటే. ఇంకా ఏం పెడతామో ఆ టైంకి ఏం పెట్టమో గుర్తే ఉండదు. హడావిడిగా ఇంకా వాళ్ళైతే అంతవరకు టీవీ చూస్తూనే ఉంటారు. టైం అయ్యేటప్పుడు అందరికి ఇంకా కంగారు పెట్టేస్తారు అన్నమాట. ముగ్గురిది ఒకే టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. లేదంటే చక్కగా ఒక్కొక్కరు ఒక్కో టైం అయితే మంచిగా ఒక టైం అయినా పర్లేదు, ఒక్కొక్క టైం అయినా పర్లేదు. ఆ టైంకే వెళ్ళాలి కాబట్టి ఇంకా ముగ్గురు ఒకేసారి వెళ్తేనే మనకు మంచిదన్నమాట. క్యారేజ్లు అన్నీ కరెక్ట్గా ముగ్గురికి ఒకేసారి కట్టేస్తాను కూర్చొని, అలాగా ఇబ్బంది ఉండదు. మా ఓడైతే ఈరోజు విన్నారు కదా మీరు, రెసిపీలు చేయమన్నాడు. 2 ఐటమ్స్ చేయాలి ఆడికి, స్వీట్ ఐటమ్స్. లేకపోతే ఎప్పుడు 4 డేస్ నుంచి అడుగుతున్నాడు. ఆడికంటూ ఒక స్వీట్ బాక్స్ ఇంట్లో ఉంటుంది. స్వీట్ బాక్స్ తేవట్లేదు. ఎక్కువ స్వీట్లు షుగర్తో తినకూడదు కదా అనేసి బెల్లంతో చేద్దామని మా వారైతే చెప్పారనమాట, ప్రిపేర్ చేయి బెల్లంతో అనేసి. ట్రై చేస్తాను. ట్రై అంటే ఏం లేదు, ఎప్పుడు చేసినవి ఆడికి ఇష్టమైనవే. ఒకటి నువ్వుల లడ్డు, ఒకటి కొబ్బరి లడ్డు. ఈ 2 అంటే వాడికి చాలా ఇష్టం. నువ్వుల లడ్డు అంటే ఇంకా ఇష్టం అనమాట. ఆ నువ్వుల లడ్డు అయితే వాడు ఈవినింగ్ వచ్చేటప్పటికి చేసి ఉంచాలి, లేకపోతే వాడు మొహం మరి చూడలేము. నిన్న అలాగే చేయలేదని ఏడ్చేసాడనమాట. మా అమ్మాయికి స్వీట్ తప్ప హాట్ ఏమి ఇచ్చినా తింటుంది అనమాట. అస్సలు స్వీట్ అనేది ముట్టుకోదు. దాంతో నాకు అసలు ఏం లేదు. ఎందుకంటే మిక్చర్ ఏదో ఉంటుంది కాబట్టి ఇంట్లోని కారపూస మిక్చర్ ఏదో ఒకటి తినేస్తుంది అనమాట. లేదంటే ఏమీ లేకపోతే రైస్ అయినా తినేస్తుంది. దాంతో నాకు అస్సలు ఏ తలనొప్పి ఉండదు. ఏమైనా తినడానికి. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. సింకులు అయితే కొన్ని గిన్నెలు కూడా లేవన్నమాట. మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసుకోవాలి. బట్టలు ఉన్నాయి చాలా. 2-3 ట్రిప్లు అయినా అవుతాయండి బట్టలు. చేత్తో పిండాల్సినవి ఉన్నాయి. చేత్తో అయితే పిండేసాను కొన్ని. మాకు ఏంటంటే కిచెన్కి వాషింగ్ మిషన్కి ఒకటే ట్యాప్ ఇచ్చారండి. అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే వైర్ లెంత్ సరిపోదు అనమాట. అందుకని నేను కిచెన్లోనే పెట్టిస్తాను అనమాట. అవుటింగ్ రేపు వచ్చి ఇక్కడ కిచెన్ దగ్గర ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్లో పెట్టుకుంటాను అన్నమాట. ఈ వాష్రూమ్ అయితే వాడనండి నేను. బట్టలు వేస్తాను అనుకోండి, దాని పని దాన్ని చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా
వన్ అవర్ పైన పెడుతున్నానండి. ఓకే, అయిపోయింది. దాని పని అది అవుతుంది, మన పని వాటర్ వస్తుందో లేదో డౌట్. వస్తుంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనైతే కొన్ని బట్టలు పిండేసాను, ఆరబెట్టాల్సినవి ఉన్నాయి. ఇంకా కొన్ని ఇప్పుడైతే రీల్స్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఖాళీగా ఉన్నాను కాబట్టి. రీల్స్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. చూస్తుండండి. టైం అయితే 4 అయిందండి. అలా కొంచెం టీవీ చూస్తూ టైంపాస్ చేశానమాట. పడుకోలేదు, ఎందుకో వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, నిద్ర పట్టలేదు అనమాట. ఇప్పుడు మా వాడు వస్తాడు, మా వాడు వచ్చినప్పటికి మార్నింగ్ చెప్పిన ఐటమ్స్ చేయలేదనుకో నాకు ఈరోజు అయిపోద్ది అనమాట. అందుకని వాడి కోసమని ఇవ్వండి నువ్వులు, ఈ నువ్వులు ప్లస్ ఈ బెల్లం కలిపి నువ్వుల లడ్డు చేయాలన్నమాట. వాడికి చాలా ఇష్టం నువ్వుల లడ్డు అంటే, అందుకు తీసాను అనమాట. వాడు వచ్చినప్పటికి రెడీగా ఉంచలేదనుకోండి, నిన్నాళ్ళకి ఏడ్చాడు, చాలా బాధ అనిపించింది. ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలా, చేయడానికి ఖాళీ లేదా అనేసి కొంచెం చాలా బాధ అనిపించింది, బాధపడ్డాను అనమాట. మా అమ్మాయి అయితే అలాగా ఏమి ఆర్డర్ లేదు, కానీ వాడు చిన్నాడు కదా, కొంచెం ఏదో ఒకటి అడుగుతుంటాడనమాట. బెల్లం నువ్వులు మంచిదే కదా అని చెప్పి ఇంక నేను కూడా చేద్దామని చెప్పాను. వాటితో 2 రోజుల నుండి చెప్తున్నాను చేస్తానని, కానీ చెయ్యట్లేదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి, లేదంటే అది ఇంకా నిన్న ఏడ్చాడు అనమాట. ఈ కప్పు నువ్వులు తీసుకున్నాను, ఇంకా 1/2 కేజీ తెచ్చారనమాట. ఒక 1/4 కేజీ తీసుకున్నాను, ఒక 1/4 కేజీ ఉంచాను అనమాట. ఇదేమో మా అమ్మాయికి నువ్వులు పొడి చేయాలి. ఆ నువ్వులు మా అమ్మాయి అసలు ఆ నువ్వుల లడ్డు అస్సలు ముట్టుకోదండి. ఇలాంటి బెల్లం, ఈ బెల్లం వేసి చేసేదాన్ని. బెల్లం అయితే మా ఇంట్లో ఎనీ టైం ఉంటుందండి. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాను, ఏమీ లేకపోతే ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా, ప్రసాదం ఏమీ లేకపోయినా దేవుడికి బెల్లమే నైవేద్యం పెడతాను. చాలా ఉంటుంది, ఇదే కాదు. ఇదండి పెద్ద చక్కగా తెచ్చి పెట్టుకుంటాను బెల్లం. మంచి స్మెల్ వస్తుంది. ఇవి అయ్యాక ఇంకా కొబ్బరిండ్లు కూడా చెయ్యాలండి, చూడాలి మరి. వీటితో సరిపెడతాడో చేయమంటాడో కాదు, చెయ్యాలి. ఎందుకంటే నేనే చెప్పాను, రెండు వెరైటీస్ చేస్తాను నాన్న, అది సరిపోతా చాలు. ఓకే, సరిపోవచ్చు. నీట్గానే ఉన్నాయి నువ్వులు. ఈ నువ్వులు ఒక కప్ వేసేసుకోవాలి. చూస్తాను బెల్లం సరిపోద్దా లేదా అని. కొంచెం మిక్సీ చేశాక తర్వాత ఈ సగం నలిగింది అనేటప్పటికి బెల్లం వేసుకోవాలి. అప్పుడైతే ఫుల్ నలిగిపోద్ది. ముందుగా ఎప్పుడు బెల్లం వేయకూడదండి. అయిపోయింది. ఎక్కువ పేస్ట్గా చేయకూడదు, లైట్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి, పొడిగా చేయాలన్నమాట. పొడిగా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, పాలు కానీ నీళ్ళు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది ఈజీగా. కూడా కొట్టి చూపిస్తాను మీకు. మొత్తం కలిపేసుకోవాలి, చూపిస్తాను. అంతే,
ఏమీ లేదు, ఇలా ఉండ చుట్టేసుకోవడమే. ఇదే నువ్వుల లడ్డు మా ఊడికి. బెల్లం పాకం పెట్టడం అవి ఏమి ఉండదండి. ఇది చాలా ఇష్టం వాడికి, ఇలాగే ఇష్టం అన్నమాట. ఇది ఉండ, అన్ని ఉండలు ఇలా కట్టేసుకోవడమే, సింపుల్. దీనికే నేను 4 రోజుల నుంచి బతిమలాడించుకుంటా పాపం. అడగగానే పెట్టిస్తే ఏముంది. మా అమ్మాయి అలాగేం అడగదండి. దానికి ఏది ఉన్నా ఓకే, పర్వాలేదు. కాకపోతే హాట్ ఉండాలి, స్వీట్ అస్సలు ముట్టుకోదన్నమాట. లడ్డులు అయితే, నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా వాడికి చూడాలి, వచ్చేటప్పుడు చూపిస్తాను చూడండి. వాడు ఎలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడో. చాలా అంటే చాలా ఇష్టం వాడికి. ఇప్పుడైతే నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో రెసిపీ కూడా చేస్తానండి. అదే కొబ్బరి లడ్డు. ఇవ్వండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బాగుంటాయి ఈ లడ్డూలు కూడాను. పిల్లలకి కొబ్బరి అనేది మంచిదే, బెల్లము మంచిదే. వాళ్ళు ఎట్లా తినకపోయినా మనం వాళ్ళకి ఎలాగైతే నచ్చుతుందో అలా చేసి పెడితే ఈజీగా తింటారనమాట. ఇది అనేది మొత్తం ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ ముక్క మొత్తము మిక్సీ కొడతాను అనమాట. మిక్సీ కొట్టి ఎట్లా ఉండాలో చూపిస్తాను చూడండి. ఇలా పూలా అయిపోవాలి, చెప్పాను కదా. ఇలాగ మరీ ఎక్కువ గుండగా చేయకూడదు అనమాట. ఇంతే, ఇవ్వండి ఇలా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బాగుంటాయి ఈ లడ్డూలు కూడాను. పిల్లలకి కొబ్బరి అనేది మంచిదే, బెల్లము మంచిదే. వాళ్ళు ఎట్లా తినకపోయినా మనం వాళ్ళకి ఎలాగైతే నచ్చుతుందో అలా చేసి పెడితే ఈజీగా తింటారనమాట. ఇది అనేది మొత్తం ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ ముక్క మొత్తము మిక్సీ కొడతాను అనమాట. మిక్సీ కొట్టి ఎట్లా ఉండాలో చూపిస్తాను చూడండి. ఇలా పూలా అయిపోవాలి, చెప్పాను కదా. ఇలాగ మరీ ఎక్కువ గుండగా చేయకూడదు అనమాట. ఇంతే, ఇవ్వండి ఇలా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని, పాత కళాయి ఉండాలండి, బాగా మందంగా ఉండాలి కళాయి. పలుచగా ఉంటే కొంచెం మాడిపోద్ది లాస్ట్ స్టేజ్లో. కొంచెం పాత కళాయి ఉండాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. లైటింగ్ సరిపోవట్లేదు. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, కొంచెం వేసుకోవాలి. అలాగే వాటర్ వేసుకున్నాక బెల్లం వేసుకుంటున్నాను కొంచెం. బెల్లం ఆ బెల్లం కరగడానికి వాటర్ వేసానండి. ఆ బెల్లం కరిగాక మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. కరిగిపోద్ది ఎంతసేపు. ఎందుకో బెల్లం సరిపోదు అనిపిస్తుంది, ఇంకొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఓకే, సరిపోవచ్చు. ఇవ్వండి బెల్లం. పూర్తిగా కరగాలని ఏమీ లేదండి, కొంచెం కరిగినా చాలు. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరి మొత్తం వేసేసుకోవడమని, అంతే. బాగా ఉడకబెట్టుకోవాలి. సిమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాలా. ఒక 15-20 నిమిషాలు పడుతుంది దీనికి, ఇది మొత్తం తయారవడానికి. చూడండి ఇలా ఉడుకుతుంది, తెలిసిపోద్ది మనకి ఈజీగా.
అంటే మనకి కళాయి నుంచి సపరేట్ అయిపోద్ది అనమాట పాకం వచ్చే టైంకి. స్మెల్కి కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోద్ది, ఇంకిపోయి ఈ పేస్ట్ అనేది టైట్ అయిపోద్ది. అప్పుడే దించేయాలన్నమాట. కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కలిపేటప్పుడు టైట్గా అనిపిస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం దించేసుకొని మనకు నచ్చిన షేప్లో ఉండలు కానీ స్క్వేర్ కానీ ఇట్లా కట్ చేసుకొని చుట్టుకోవచ్చు. ఈ పక్కన అయితే టీ పెట్టుకున్నాను, కొంచెమే పెట్టుకున్నాను నా ఒక్కదానికి కాబట్టి. పసుపు డబ్బాలో మిక్చర్ వేసాను, పసుపు వాసన వస్తుంది అన్నమాట. మా వారు ఎలాగో రియాక్ట్ అవుతారో చూడాలి. కొంచెం తింటా, ఎక్కువ తిను. ఇప్పుడైతే ఇంకో పని ఉందండి. అదేంటంటే పొమగ్రేనేట్ అనేది పీల్ తీయాలి, సీడ్స్ అన్ని సపరేట్ చేయాలి. అది అయిపోతే దాని పని అయిపోతే దీని పని పడదామని చూస్తాను. రేపు బ్రేక్కి పిల్లలకి పొమగ్రేనేట్ సీడ్స్ పెడదాం అనుకుంటున్నాను. మీకు కానీ కొబ్బరి రెసిపీ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ ఎట్లా చేయాలి, ఎంత క్వాంటిటీ, ఎంత బెల్లం ఎంత అనేది మీకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది, చల్లగా అయితే గట్టిగా అయిపోద్ది అనమాట. కొంచెం ఈ సైడ్లోది ఇలా తీసుకొని చేయికి ఆయిల్ పెట్టుకొని ఇలా సైడ్కి తీసుకొని కొంచెంగా ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇవ్వండి ఇలాగా. ఇవి చేసిన రోజు కన్నా మరుసటి రోజు తింటే చాలా బాగుంటాయి, నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ డేకి మంచి టేస్ట్ వస్తాయి. మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. ఆయిల్ రాసిన ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, లడ్డూలు, కొబ్బరి లడ్డూలు బాగున్నాయా? మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తింటే ఇంకా బాగుంటాయండి. ఈరోజు కన్నా రేపు తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చేసిన రోజు కన్నా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు చూసారు కదా, నేనైతే ఎప్పుడు తక్కువలో చెయ్యను. ఒక 2-3 కొబ్బరి చిప్పలకైతే చెయ్యను. ఎప్పుడు కూడా ఒక 6-7 కొబ్బరి చిప్పలకే చేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే ఉన్న కొద్దీ కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇది. ఇప్పుడైతే మళ్ళీ చెప్పాను కదా మీకు, పొమగ్రేనేట్ అనేది సీడ్స్ తీయాలా, సపరేట్ చేయాలా. రేపు ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే రేపటికి బ్రేక్ అనేది పిల్లలకి ఈజీగా పెట్టచ్చు. మా అమ్మాయికి అయితే పొమగ్రేనేట్ చాలా ఇష్టము, తనైతే అవి తింటుంది అనమాట. ఇలా పెట్టానంటే వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. అబ్బో, చాలా సంతోషపడతాడనమాట. 1 వీక్ నుంచి అడుగుతున్నాడండి, నాకే బాధ అనిపించింది. అదే నువ్వులుందా? స్నానం చేసి వచ్చావు కదా నాన్న. జుట్టిగా అనుకున్నా, తీసుకుందా ఫస్ట్. ఇంకా గట్టి కాలేదు. అటుది ఇటు మధ్యలోది ఆ ఫస్ట్ అది తిను, అది గట్టిగా అవుతుంది. హ్యాపీయా? బాగుందా? రాసుకో. రాసుకో. మీషో నుంచి కొరియర్ అయితే వచ్చిందండి ఇప్పుడేని. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి, నేను ఇంకా చూడలేదు. ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉందో చూడాలి. అమ్మో, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నాకు అస్సలు వద్దు, ఇది బాగాలేదండి. అరే
కిందన పల్స్ బాగున్నాయి కానీ లాకెట్ బాగాలేదు అసలు. వెంటనే రిటర్న్ పెట్టేయాలండి, నాకైతే అస్సలు నచ్చలేదు. దీని కాస్ట్ వచ్చి 180 రూపీస్ అన్నమాట. ఇయర్ రింగ్ పెట్టలే. ఓకే అండి, ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఇంకా అయితే ఇప్పుడు డిన్నర్ అన్నీ అయిపోయి పడుకునే టైం అనమాట. పిల్లలు అయితే పడుకుంటూ పోతున్నారు, నేను కూడా పడుకుని పోతాను. ఈరోజు లాగైతే ఇదనమాట. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఏమైనా బెల్ గంట అనేది క్లిక్ చేయండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.